Welcome to Current Affair Discussion. Today we are going to discuss November 8th to 14 Part 1 Current Affairs. Moving to first question. Right. Here the first question. International Solar Alliance 7th session, 7th Assembly meeting recently ఢిల్లీలో కంక్లూడ్ అయింది. ఓకే, ఢిల్లీ ఐఎస్ఏ 7th అసెంబ్లీ సెషన్. ఈ సెషన్లో 29 కంట్రీస్కి సంబంధించినటువంటి మినిస్ట్రీస్ అండ్ టోటల్ ప్రజెంట్ అయితే ఐఎస్ఏలో 103 ఫుల్ మెంబర్ కంట్రీస్, 17 సిగ్నేటరీ కంట్రీస్. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఇంక్లూడ్ ఈ 120ని సిగ్నేటరీ కంట్రీస్ అని చెప్పచ్చు. సిగ్నేటరీ కంట్రీస్కి మెంబర్ కంట్రీస్కి డిఫరెన్స్ ఏంటంటే ఐఎస్ఏ యొక్క మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో డిఫైన్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని యాక్సెప్ట్ చేసి సైన్ చేసిన కంట్రీస్ని సిగ్నేటరీ కంట్రీస్ అంటారు. అండ్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని రెస్పెక్టివ్ కంట్రీ యొక్క పార్లమెంట్లో రాటిఫై చేశాక ఫుల్ మెంబర్షిప్ వస్తుంది. అలా మొత్తం 120 కంట్రీస్లో రాటిఫై చేసిన కంట్రీస్ 103 ఉన్నాయి, ఇంకా రాటిఫై చేయాల్సిన కంట్రీస్ 17 ఉన్నాయి. రెండింటిని కలిపితే 120. ఈ అసెంబ్లీ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఐఎస్ఏలో ఏవైతే మెంబర్ కంట్రీస్ ఉన్నాయో దట్ కంట్రీస్లో సోలార్ ఇన్స్టలేషన్స్, సోలార్ ఎనర్జీ ఎన్హాన్స్మెంటే మేజర్ ఆబ్జెక్టివ్గా ఈ మీటింగ్స్ జరుగుతాయి. అండ్ దిస్ పర్టికులర్ 7th అసెంబ్లీ సెషన్లో ఇండియా నుంచి ఆశిష్ ఖన్నాని డైరెక్టర్ జనరల్గా ఎలక్ట్ చేయడం జరిగింది. థర్డ్ టైం మన ఇండియన్ పర్సన్ డైరెక్టర్ జనరల్గా ఎలక్ట్ అవ్వడం బై రీప్లేసింగ్ అజయ్ మాథూర్. అండ్ 2024 నుంచి 26 వరకు ప్రెసిడెంట్గా ఫ్రాన్స్, ప్రెసిడెంట్గా ఇండియా, ప్రెసిడెంట్గా ఫ్రాన్స్ ఎలక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ దిస్ అసెంబ్లీ సెషన్లో భాగంగా థర్డ్ వరల్డ్ సోలార్ మార్కెట్ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఓకే, థర్డ్ టైము వరల్డ్ సోలార్ మార్కెట్ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. అండ్ దిస్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 2000 ఇయర్లో వరల్డ్ గ్లోబల్ సోలార్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 1.2 గిగావాట్స్ ఉంటే 2023లో 1418.97 గిగావాట్స్, అంటే 1418, దట్ ఈస్ ఆల్మోస్ట్ ఒక 1300 టైమ్స్ పైగా, అంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ నియర్లీ 40% యాన్యువల్ గ్రోత్ రేట్తో సోలార్ ఇన్స్టలేషన్స్ 2 decadesలో చూపించినటువంటి గ్రోత్ ఇది. అండ్ వరల్డ్లోనే సోలార్ ఇన్స్టలేషన్స్లో దిస్ ఈజ్ ద టోటల్ ఫిగర్ అనుకుంటే 1418.97 ఇది టోటల్ ఫిగర్ అనుకుంటే చైనా విత్ 43% హైయెస్ట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీతో టాప్ ప్లేస్లో ఉంది. అండ్ ఫాలోడ్ బై అమెరికా 10%, జపాన్ 3rd ప్లేస్, జర్మనీ 4th ప్లేస్, ఇండియా 5th స్పాట్. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 2030 కల్లా సోలార్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ వరల్డ్ వైడ్ దిస్ ఫిగర్స్ 5000 నుంచి 7200 గిగావాట్స్ రీచ్ అవ్వచ్చని చెప్పి ఎక్స్పెక్టేషన్. అండ్ దిస్ ఐఎస్ఏ ఏ కంట్రీస్ ఇనిషియేటివ్తో ఫామ్ అయిందంటే ఇండియా, ఫ్రాన్స్ 2015లో COP21 మీటింగ్ జరిగినప్పుడు. ఇవి ఫస్ట్ క్వశ్చన్లో ఇంపార్టెంట్ పాయింట్స్. వాట్ ఆర్ ద పాయింట్స్? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 7th సెషన్ హెల్డ్ ఇన్ న్యూ ఢిల్లీ. 120 మెంబర్ కంట్రీస్, దాంట్లో 103 ఫుల్ మెంబర్ కంట్రీస్, 17 సిగ్నేటరీ పార్టిసిపేట్ చేశారు. ఆబ్జెక్టివ్ ఏంటంటే మెంబర్ కంట్రీస్లో సోలార్ ఎనర్జీని డిప్లాయ్మెంట్ చేయడం, సోలార్ ఇన్స్టలేషన్స్ని డిప్లాయ్మెంట్ చేయడం. డైరెక్టర్ జనరల్ ఆశిష్ ఖన్నా, వరాజ్ రీప్లేసింగ్ అజయ్ మాథూర్. అండ్ ఇండియా ప్రెసిడెంట్గా, ఫ్రాన్స్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది ఫ్రమ్ 2024 నుంచి 2026 వరకు. అండ్ దిస్ 7th అసెంబ్లీ సెషన్లో భాగంగా వరల్డ్ సోలార్ మార్కెట్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఇది 3rd ఎడిషను, థర్డ్ టైం ఇలా రిలీజ్ చేయడం. ఈ రిపోర్ట్ ప్రకారం లాస్ట్ 2 decadesలో 2000 నుంచి 2023 వరకు సోలార్ ఇన్స్టలేషన్లో 40% యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది వరల్డ్ వైడ్. అండ్ ద కంట్రీస్ విత్ ద హైయెస్ట్ సోలార్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ చైనా 43%, అమెరికా 10% ఆఫ్ వరల్డ్ సోలార్ ఇన్స్టలేషన్స్, జపాన్ 3rd spot, Germany 4th spot, India 5th spot. Now let me come across the question. Which of the following is correct with respect to the 7th session of the International Solar Alliance held in New Delhi from 3rd to 6th November? Right. If you look at here, Ashish Khanna Director General ga 3rd time India nunchi appoint ayyaru, true statement only. Option B, 7th session of the ISA Assembly has elected India as president, that is okay, and Seychelles as co-president. It's not Seychelles, it's actually France.
It means option B is the wrong one. Next, option C, the third edition of the World Solar Report series was released at the 7th assembly of the International Solar Alliance. That is also true. Only A and C correct. B ni Seychelles place lo France గుర్తుపెట్టుకుంటే that's also true. Okay, right. So that's the first question. Move to second question. The second question is all about recently మన cabinet chaired by the Prime Minister ప్రధాన్ మంత్రి విద్యాలక్ష్మి స్కీమ్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈ విద్యాలక్ష్మి స్కీమ్ ఏంటంటే మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఓకే మెరిట్ని బేస్ చేసుకొని క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరికైతే అడ్మిషన్ వస్తుందో ఆ స్టూడెంట్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసిన స్కీమే ప్రధాన్ మంత్రి విద్యాలక్ష్మి స్కీమ్. ఈ స్కీమ్ FY25 నుంచి FY31 వరకు with the outlay of 3,600 crores, that is 3,600 crores. So simply 3,600 crores for the 7 financial years. ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యి ఏ ఇయర్ ఎండ్ అవుతుందంటే FY25 నుంచి FY31. నెక్స్ట్ థింగ్, ఏ స్టూడెంట్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ బ్యాంక్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తారంటే ఈ స్కీమ్ ఈజ్ త్రూ ది స్కీమ్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ద్వారా ఇండియాలో ఉన్నటువంటి టాప్ 100 కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవి ప్రైవేటు పబ్లిక్ ఆల్ గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. అండ్ స్టేట్ గవర్నమెంట్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ర్యాంక్డ్ 101 to 200, NIRF అండ్ ఆల్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఈ స్కీమ్లో ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడితే ఎటువంటి కొలేటరల్ లేకుండా గ్యారంటీ కూడా అవసరం లేకుండా 7.5 lakh వరకు ఈ స్కీమ్ ద్వారా లోన్స్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రొవైడ్ చేసిన లోన్లో ఇన్ కేస్ స్టూడెంట్ కన్నా వరస్ట్ కేసులో డిఫాల్ట్ అయితే ఆ లోన్ అమౌంట్లో 75% ఆఫ్ లోన్ అమౌంట్ని సచ్ అవే దట్ మ్యాక్సిమం అమౌంట్ షుడ్ నాట్ క్రాస్ 7.5 lakh. దిస్ అమౌంట్ని క్రెడిట్ గ్యారంటీ ఫర్ మ్యాక్సిమం లోన్ అమౌంట్ ఆఫ్ దిస్ మచ్. అంటే ఇన్ కేస్ స్టూడెంట్ కన్నా రీపేమెంట్ ఫెయిల్ అయితే ప్రొవైడ్ చేసిన లోన్లో 75% ఆఫ్ లోన్ బ్యాంక్కి గవర్నమెంట్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే లోన్ సేఫే కాబట్టి బ్యాంక్స్ కూడా లోన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి. ఓకే, రైట్. సచ్ అవే దట్ అంటే లోన్ ఎంతైనా ఇవ్వచ్చు, 10 lakhs అని ఇవ్వచ్చు, 15 lakhs అని ఇవ్వచ్చు, బట్ 7.5 lakh వరకు మాత్రమే కొలేటరల్ అవసరం లేకుండా గ్యారెంటర్ అవసరం లేకుండా ఈ స్కీమ్ ద్వారా ప్రొవైడ్ చేసేలా గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్. నెక్స్ట్ థింగ్, లోన్ అమౌంట్ని బేస్ చేసుకొని దాంట్లో 75% సచ్ అవే దట్ మళ్ళీ టోటల్ అమౌంట్ 7.5 lakhs దాటకుండా క్రెడిట్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్, ఒకవేళ స్టూడెంట్ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ 1 yearకి బిలో 8 lakhs ఉంటే, ఓకే, ఇది ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ స్టూడెంట్. ఈ కేసులో స్టూడెంట్ తీసుకున్న లోన్ కనుక 10 lakh వరకు ఉంటే, అప్ టు 10 lakhs వరకు ఉంటే 3% ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. ఓకే, 3% ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ డ్యూరింగ్ మోరటోరియం పీరియడ్. ఇక్కడ అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే మోరటోరియం అంటే మీనింగ్ ఏంటంటే మోరటోరియం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ ఏ డేట్నైతే సపోజ్ లెట్ us assume టుడే లైక్ 10th of December 2024 ఒక బ్యాంక్ ఒక పర్సన్కి లోన్ ఇచ్చింది అనుకుంటే, దెన్ 3 years తర్వాత ఆ డిగ్రీ స్టూడెంట్ అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్ డిగ్రీ స్టూడెంట్ 10/12/2027 వరకు దట్ డిగ్రీ కంప్లీట్ అవుతుంది. ఈ 3 years వరకు లోను రీపే చేయాల్సిన పని లేదు. బట్ వన్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక 1 more year ఎక్స్ట్రా ఫ్రెషర్కి 1 more year టైం ఇస్తారు. సో దట్ ఈస్ 10/12/2028. అంటే లోన్ ఏ డేట్నైతే శాంక్షన్ చేశారో దిస్ డేట్ నుంచి రీపేమెంట్ ఏ రోజైతే స్టార్ట్ అవుతుందో దిస్ టైంని మోరటోరియం పీరియడ్ అంటారు. ఈ మోరటోరియం పీరియడ్లో ఏదైతే ఇంట్రెస్ట్ అప్లై అవుతుందో ఆ ఇంట్రెస్ట్లో ఇఫ్ స్టూడెంట్ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ కనుక 8 lakhs కన్నా బిలో ఉంటే, తీసుకున్న లోన్ అప్ టు 10 lakhs వరకు ఉంటే 3% ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఒకవేళ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% అనుకుంటే 3% గవర్నమెంట్ పే చేస్తుంది, 9% స్టూడెంట్ పే చేయాలి. దిస్ 4 years ఇంట్రెస్ట్. బట్ ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ అంటే 28 తర్వాత మళ్ళీ ఉన్న అమౌంట్కి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ ఎంటైర్ 12% స్టూడెంటే పే చేయాలి. ఓకే, బట్ ఓన్లీ మోరటోరియం పీరియడ్లో మాత్రమే
3% ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. అది కూడా కండిషన్ ఏంటంటే ఆ స్టూడెంట్ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 8 lakhs ఉండాలి. అది కూడా లోన్ అమౌంట్ అప్ టు 10 lakhs వరకు. నెక్స్ట్ థింగ్, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, they created even web portal also, that is Pradhan Mantri Vidya Lakshmi portal, Ministry of Education. సో ఈ పోర్టల్ ద్వారా లోన్కి అప్లై చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఏంటంటే ప్రధాన్ మంత్రి ఉచ్చాతార్ శిక్షా ప్రోత్సాహన్. ప్రధాన్ మంత్రి ఉచ్చాతార్ శిక్షా ప్రోత్సాహన్. ఈ స్కీమ్లో ఏ స్టూడెంట్కి అయితే ఫ్యామిలీ ఇన్కమ్ 4.5 lakhs కన్నా బిలో ఉంటుందో ఆ స్టూడెంట్ కనుక ఒకవేళ 10 lakhs వరకు లోన్స్ కన్నా తీసుకొని ఉంటే ఆ కేసులో మొరటోరియం పీరియడ్లో, ఆల్రెడీ చెప్పాను వాట్ ఈజ్ మొరటోరియం పీరియడ్. మొరటోరియం పీరియడ్లో ఫుల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే మొత్తం ఇంట్రెస్ట్ని కూడా గవర్నమెంటే పే చేసేలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఇది. పిఎం యూఎస్పి సిఎస్ఐఎస్. వాట్ ఈస్ దట్ సిఎస్ఐఎస్? సెంట్రల్ సెక్టార్ ఇంట్రెస్ట్ సబ్సిడీ. ఓకే, రైట్. దట్స్ అ సెకండ్ క్వశ్చన్. So what are the points that we need to focus in second question? The name of scheme, Pradhan Mantri Vidya Lakshmi. How much amount allocated for this scheme? 3,600 crores. For how many financial years? FY25 to FY31, 7 financial years. Next, what is the maximum loan amount under Vidya Lakshmi scheme without any collateral, without guarantor will be provided up to 7.5 lakh. ప్రొవైడ్ చేసిన లోన్లో 75% క్రెడిట్ గ్యారంటీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సచ్ వే దట్ మొత్తం అమౌంట్ షుడ్ నాట్ క్రాస్ 7.5 lakh. గవర్నమెంట్ ఇచ్చే క్రెడిట్ గ్యారంటీ 7.5 lakhs ఎక్సీడ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ థింగ్, స్టూడెంట్ ఫ్యామిలీ ఇన్కమ్ కన్నా బిలో 8 lakhs ఉంటే, తీసుకున్న లోన్ అప్ టు 10 lakhs వరకు ఉంటే మొరటోరియం పీరియడ్లో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ 3% గవర్నమెంట్ పే చేస్తుంది. నెక్స్ట్ థింగ్, దర్ ఇస్ అ web portal also. Through that web portal created by Minister of Education, students can apply for loans and interest subvention. Next, Pradhan Mantri Uchchatar Shiksha Protsahan scheme lo student తీసుకున్న లోన్ అప్ టు 10 lakhs వరకు ఉంటే, if their family income is below 4.5 lakh అయితే moratorium period లో full interest subvention government pay చేస్తుంది. ఓకే, దట్స్ ద సెకండ్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్డ్ వన్. రీసెంట్గా క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోకి, ఎఫ్సిఐలోకి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్గా ఫర్ FY25కి దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ఫ్యూజ్ చేయడం జరిగింది, ఈక్విటీ ఇన్ఫ్యూజన్. వాట్ ఈస్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఈ కాంటెక్స్లో అంటే, సో టెంపరీ టైమ్ ఈ అమౌంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐకి లోన్గా ప్రొవైడ్ చేస్తుంది. బై ద ఎండింగ్ ఆఫ్ దిస్ ఫినాన్షియల్ ఇయర్, దట్ ఈస్ FY25 ఎండ్ అయ్యేసరికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దిస్ అమౌంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1 year ట్రెజరీ బిల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, నార్మల్గా ట్రెజరీ బిల్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదు, ఫేస్ వాల్యూకి డిస్కౌంట్కి సేల్ చేయడం జరుగుతుంది. ఆ డిస్కౌంట్దే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ఇక్కడ కన్సిడర్ చేసి 10,700 crores నెక్స్ట్ 3 monthsలో రీపే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి బై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఎస్టాబ్లిష్మెంట్ 1965 అండ్ ప్రజెంట్ సిఎండి అశోక్ కేకే మీనా. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ థర్డ్ క్వశ్చన్లో. ఓకే, రైట్. వాట్ ఆర్ ద థింగ్స్? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోకి 10,700 crores ఈక్విటీ ఇన్ఫ్యూజన్ చేయడం కోసము క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ అప్రూవల్ ఇచ్చింది అండర్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. దిస్ మనీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 31st March నెక్స్ట్ ఇయర్ కల్లా రీపే చేయాల్సి ఉంటుంది విత్ దిస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 364 days ట్రెజరీ బిల్స్ యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని. అండ్ సిఎండి ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అశోక్ కేకే మీనా, ఎస్టాబ్లిష్మెంట్ 1965, ఢిల్లీ ఇస్ ద హెడ్ క్వార్టర్. ఓకే, దట్స్ అ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. సో నార్మల్గా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ క్లైమేట్ యాక్షన్కి జరుగుతూ ఉంటుంది, క్లైమేట్ యాక్షన్కి అగెనిస్ట్గా, దట్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి UNFCCC. దిస్ ఇయర్ అది COP29 అజర్బైజాన్ బాకు హోస్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ కాపే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీసే, బట్ దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు
కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఓకే, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. సో దిస్ 16th మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే దిస్ వన్ కొలంబియా. యాక్చువల్గా టర్కీ హోస్ట్ చేయాల్సింది, బట్ లాస్ట్ ఇయర్ టర్కీలో ఎర్త్క్వేక్ రావడం వల్ల వాళ్ళు స్టెప్ డౌన్ అయ్యారు. హోస్ట్ చేసే రైట్స్ని కొలంబియా దిస్ ఇయర్ హోస్ట్ చేసింది. వాట్ ఈస్ దిస్ బయోలాజికల్ డైవర్సిటీ కన్వెన్షన్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ UNFCCC ఏంటంటే క్లైమేట్ యాక్షన్కి అగెనిస్ట్గా ఆల్ కంట్రీ మెంబర్స్ అందరూ కూడా దాంట్లో కంట్రిబ్యూట్ చేస్తారు. వెరస్ ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకే, రైట్. అండ్ ఏ థీమ్తో జరిగిందంటే పీస్ విత్ నేచర్, పీస్ విత్ నేచర్. ద లొకేషన్ ఈస్ కాలింగ్ కొలంబియా. సింప్లీ ఫోర్త్ క్వశ్చన్, 16th edition of Conference of Parties Convention on Biological Diversity with an objective for the conservation of biodiversity, nature, hosted by Cali, Colombia, with a theme peace with nature, peace with nature. That's the thing, not much to discuss. Next, fifth question. So this question is a report. This report was published by IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ట్రీ స్పీసెస్ ఏవైతే ఉంటాయో, చెట్లలో ఉన్నటువంటి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా, ఆ ట్రీ స్పీసెస్లో దిస్ మెనీ ట్రీ స్పీసెస్ని అసెస్మెంట్ చేస్తే 47,282 ట్రీస్ని అసెస్మెంట్ చేస్తే 16,425 ట్రీ స్పీసెస్ ఇన్ఫ్యాక్ట్ ఎక్స్టింక్షన్ అయ్యాయంట, అంటే అంతరించిపోతున్నాయి. సో దట్స్ వాట్ అసెస్మెంట్ చేసినటువంటి మొత్తం ట్రీ స్పీసెస్లో 38% ఆఫ్ వరల్డ్ ట్రీస్ ఆర్ థ్రెటెండ్. అండ్ దిస్ రిపోర్ట్ వాజ్ పబ్లిష్డ్ బై IUCN. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతి మూడిట్లో ఒక ట్రీ స్పీసెస్ ఈ వరల్డ్లో ఎక్స్టింక్షన్కి చాలా దగ్గరగా ఉన్నాయంటే అంతరించిపోతున్నాయి. అండ్ దిస్ ఇస్ ద రిపోర్ట్ బై IUCN. And IUCN headquarters Gland, Switzerland. Look at the question. Which organization has recently stated that how much percentage of the world trees, that is 38% of world tree species are threatened in its first comprehensive global tree assessment? First time ever such a kind of assessment with respect to tree species ki sambandhinchi. And 1 in 3 species of tree or threatened with the extinction. And this report was published by IUCN, International Union for Conservation of Nature, headquarters Gland, Switzerland. That's the fifth question. సింపుల్గా ఒక స్టేట్మెంట్ చెప్పాలంటే ఫస్ట్ టైం IUCN వరల్డ్లో ఉన్నటువంటి డిఫరెంట్ ట్రీ స్పీసెస్కి సంబంధించి రిపోర్ట్ని, అసెస్మెంట్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ అసెస్మెంట్ రిపోర్ట్లో 1 in 3 ట్రీ స్పీసెస్ అంతరించిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ 38% ఆఫ్ ద వరల్డ్ ట్రీస్ ఆర్ extincted. Okay, that's the fifth question. On the next question, question number sixth question. For the first time Asian Development Bank $100 million worth అయ్యే బయోడైవర్సిటీ అండ్ నేచర్ బాండ్స్ని ఇష్యూ చేసింది. ఈ బాండ్స్ ద్వారా రైజ్ చేసిన ఫండ్స్ని ఏషియా అండ్ పసిఫిక్లో కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్, ఓకే, బయోడైవర్సిటీ, నేచర్ కన్జర్వేషన్ కోసం స్పెండ్ చేస్తుంది. అండ్ ఆల్రెడీ అర్లియర్ క్లాసెస్లో చెప్పింది, ఫిలిప్పీన్స్ ఇస్ ద హెడ్ క్వార్టర్, మనీలా ఫిలిప్పైన్స్, మెంబర్ కంట్రీ 69. ఓకే, రైట్. సో సింప్లీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఫస్ట్ టైం ఎవర్ నేచర్ బయోడైవర్సిటీ బాండ్స్ని ఇష్యూ చేసింది, విచ్ వాల్యూస్ $100 million. త్రూ దిస్ బాండ్స్, whatever the funds that Asian Development Bank is going to raise, that money they are going to spend for the conservation of nature. అలాంటి ప్రాజెక్ట్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తారు. ప్రజెంట్ మెంబర్ కంట్రీ 69, హెడ్ క్వార్టర్ మనీలా ఫిలిప్పైన్స్. ఓకే, రైట్. నో లుక్ అట్ ద క్వశ్చన్ 61. Which bank has recently issued its first biodiversity and nature focused bond worth $100 million to fund vital conservation projects across Asia and Pacific, that is Asian Development Bank. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆర్గనైజేషన్ నేమ్ ADB, అమౌంట్ $100 million. ఏ బాండ్స్ ఇవి? ఫస్ట్ టైం ఎవర్ బయోడైవర్సిటీ నేచర్ బాండ్స్. ఎంత అమౌంట్కి? $100 million. దట్స్ ద 6th క్వశ్చన్. నెక్స్ట్ 7th క్వశ్చన్. JP Morgan Chase బ్యాంకు, ఇది మనకి ఫారెన్ బ్యాంక్ అవుతుంది. న్యూయార్క్ ఇస్ ద హెడ్ క్వార్టర్. ఈ బ్యాంకుకి
కొత్త CEO ప్రణవ్ చావ్దా అపాయింట్ అయ్యారు బై రీప్లేసింగ్ ప్రభదేవ్ సింగ్. ఓకే రైట్. ఇండియాలో దీని హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది, బట్ ఇట్స్ ఎ ఫారెన్ బ్యాంక్, అమెరికన్ బేస్డ్ బ్యాంక్, న్యూయార్క్లో ఉంటుంది. JP Morgan Chase బ్యాంక్. న్యూ CEO ప్రణవ్ చావ్దా రీప్లేసింగ్ ప్రభదేవ్ సింగ్. లుక్ అట్ హియర్. హూ వాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ది Chief Executive Officer of JP Morgan Chase and Co. Domestic Banking Unit, JP Morgan India. And the guy is Pranav Chavda. ప్రైవేట్ బ్యాంక్స్లో, ఫారెన్ బ్యాంక్స్లో MD అండ్ CEO యొక్క మ్యాక్సిమం టెన్యూరు 15 years ఉంటుంది. రిటైర్మెంట్ ఏజ్ 70 years ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ థింగ్, క్వశ్చన్ నెంబర్ 8. రీసెంట్గా నాసా దిస్ టెలిస్కోప్కి సంబంధించి ప్రోటోటైప్ని రిలీజ్ చేసింది, అంటే డిజైన్ని. వాట్ ఈస్ టెలిస్కోప్ నేమ్? ఇంజనీరింగ్ డెవలప్మెంట్ యూనిట్ టెలిస్కోప్. ఇంజనీరింగ్ డెవలప్మెంట్ యూనిట్ టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ని ఎందుకోసం అంటే గ్రావిటేషనల్ వేవ్స్ని స్టడీ చేయడం కోసము అవుటర్ స్పేస్లో. బట్ వాట్ ఆర్ గ్రావిటేషనల్ వేవ్స్ అంటే 2 బ్లాక్ హోల్స్ కొల్లైడ్ అయిన తర్వాత ఈ గ్రావిటేషనల్ వేవ్స్ క్రియేట్ అవుతాయి. అండ్ ఈ గ్రావిటేషనల్ వేవ్స్ని ఫస్ట్ డిస్కవరీ చేసిన పర్సనాలిటీ ఆల్బర్ట్ ఐన్స్టైన్ 1916లో. అండ్ నాసా అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇద్దరు కలిపి 2013లో దిస్ మిషన్ లీజా, వాట్ ఈస్ ద మిషన్ నేమ్? లేజర్ ఇన్ఫ్రోమీటర్ స్పేస్ యాంటీనా. దిస్ మిషన్ని లాంచ్ చేయబోతున్నాయి. ఈ మిషన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివే టు స్టడీ దిస్ గ్రావిటేషనల్ వేవ్స్ ఇన్ అవుటర్ స్పేస్. అండ్ రీసెంట్గా ఆ పర్టికులర్ మిషన్కి సంబంధించి 3 స్పేస్ క్రాఫ్ట్స్లో యూజ్ చేసే టెలిస్కోప్స్ యొక్క ప్రోటోటైప్ని రీసెంట్గా నాసా లాంచ్ చేసింది. ఆ టెలిస్కోప్ నేమే ఇంజనీరింగ్ డెవలప్మెంట్ యూనిట్ టెలిస్కోప్. ఓకే రైట్. సో అవుటర్ స్పేస్లో 3 స్పేస్ క్రాఫ్ట్స్ని ట్రయాంగిల్ షేప్లో, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ షేప్లో ఇక్కడొక స్పేస్ క్రాఫ్ట్ ఈక్వల్ డిస్టెన్స్లో ఆల్మోస్ట్ 1.6 million kilometers. లుక్ అట్ హియర్. ఇంత డిస్టెన్స్లో ఒకదానికి డిస్టెన్స్లో మెయింటైన్ చేసి 2030లో దీన్ని లాంచ్ చేస్తారు. ఈ మిషన్ని, లీజా మిషన్ని. వాట్స్ ఆ మిషన్ని? లేజర్ ఇన్ఫ్రోమీటర్ స్పేస్ యాంటీనా. ఈ మిషన్ ద్వారా 3 స్పేస్ క్రాఫ్ట్స్ని ఇలా ట్రయాంగులర్ షేప్లో అవుటర్ స్పేస్లో లాంచ్ చేశాక, అండ్ ఈ పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్స్లో ఒక్కొక్క స్పేస్ క్రాఫ్ట్లో 2 టెలిస్కోప్స్ని, ఇంజనీరింగ్ డెవలప్మెంట్ యూనిట్ టెలిస్కోప్, ఈ టెలిస్కోప్స్ని ఒక్కొక్క దాంట్లో 2 టెలిస్కోప్స్ని ఇన్స్టాల్ చేసి వీటి ద్వారా గ్రావిటేషనల్ వేవ్స్ని స్టడీ చేయడమే మేజర్ ఆబ్జెక్టివ్. వాట్ ఈస్ గ్రావిటేషనల్ వేవ్స్ అంటే బ్లాక్ హోల్స్ కొల్లాడ్ అయితే గ్రావిటేషనల్ వేవ్స్ క్రియేట్ అవుతాయి. అండ్ ఆ వేవ్స్ని ఫస్ట్ డిస్కవరీ చేసిన పర్సనాలిటీ ఐన్స్టీన్ 1916లో. ఇప్పుడు వాటిని స్టడీ చేయడం కోసమే దిస్ పర్టికులర్ మిషన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్, ఏ టెలిస్కోప్కి రీసెంట్గా నాసా ప్రోటోటైప్ని డిజైన్ లాంచ్ చేసిందంటే దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ టెలిస్కోప్, ఇంజనీరింగ్ డెవలప్మెంట్ యూనిట్ టెలిస్కోప్. అండ్ దిస్ టెలిస్కోప్ పర్పస్ ఈస్ టు స్టడీ గ్రావిటేషనల్ వేవ్స్. అండ్ వాట్ ఆర్ గ్రావిటేషనల్ వేవ్స్ అంటే 2 బ్లాక్ హోల్స్ కొల్లైడ్ అయితే గ్రావిటేషనల్ వేవ్స్ జనరేట్ అవుతాయి. అండ్ వాటి స్టడీ కోసమే దిస్ పర్టికులర్ టెలిస్కోప్. అండ్ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇద్దరు కలిపి 2030లో లాంచ్ చేయబోతున్న మిషనే లీజా, లేజర్ ఇన్ఫ్రోమీటర్ స్పేస్ యాంటీనా. ఈ మిషన్లోనే 3 స్పేస్ క్రాఫ్ట్స్లో ఈ టెలిస్కోప్స్ని ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఓకే రైట్. నౌ లుక్ అట్ ద క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ అన్వైల్డ్ ద ప్రోటోటైప్ ఆఫ్ 6 టెలిస్కోప్స్? ఒక్కొక్క స్పేస్ క్రాఫ్ట్లో 2 టెలిస్కోప్స్, మొత్తం 3 × 2 6 టెలిస్కోప్స్. known as this is the name of telescope, engineering development unit telescope, to study gravitational waves in outer space. That is by NASA, National Aeronautics and Space Administration. Option 5 is the correct answer. Next question number 9th one. This is books and authors category. Book Vision to Victory, Unleashing India's Small and Medium Enterprises Platform. This is the name of book. Vision to Victory, Unleashing India's Small and Medium Enterprises. Right. ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ అజయ్ ఠాకూర్ ఈ బుక్ని రాయడం జరిగింది. అండ్ ఈ బుక్లో మేజర్ థింగ్స్ ఏంటంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎస్టాబ్లిష్ చేసిన పర్సనాలిటీస్ యొక్క సక్సెస్ స్టోరీస్, కోవిడ్-19 తర్వాత ఎలా రీబౌన్స్ అయ్యాయి, ఆల్ ఇన్ఫర్మేషన్ ఈ బుక్లో ఉంటుంది. ఇది ఫినాన్స్ రిలేటెడ్ బుక్ కాబట్టి ప్రజెంట్ చేయడం జరిగింది. వాట్స్ ద బుక్ని? విజన్ టు విక్టరీ,
Unleashing India's Small and Medium Enterprises Platform, written by Ajay Thakur, a financial expert. Right. Next, 10th question. 10th question ఏంటంటే లోన్లీ ప్లానెట్, ఇది ఒక ఆర్గనైజేషను. వీళ్ళు రిలీజ్ చేసినటువంటి 15th ఎడిషన్ రిపోర్ట్లో బెస్ట్ ఇన్ ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్ లిస్ట్ టాప్ 29లో, అంటే ఖచ్చితంగా 2025లో అంటే అప్కమింగ్ ఇయర్లో డెఫినెట్గా తిరగాల్సినటువంటి విజిట్ చేయాల్సినటువంటి లొకేషన్స్ ఒక 29. ఆ 29 ఈ 15th ఎడిషన్ లిస్ట్లో, దాంట్లో మన ఇండియా నుంచి ఒక్కటే ఉంది, దట్ ఈస్ పుదుచ్చేరి. సో ఆప్షన్ 3 పుదుచ్చేరి, ఒకప్పుడు పాండిచ్చేరి, టుడే వీఆర్ కాలింగ్ పుదుచ్చేరి. అండ్ టాప్లో కజకిస్తాన్ నుంచి దిస్ లొకేషన్ ఉంది, టౌలోసి ఇన్ అ టాప్ స్పాట్. ఓకే, రైట్. సో 10th question simply, which city in India has ranked second in the recently released 15th edition of Lonely Planet's Best in Travel list across the world? So that is పుదుచ్చేరి. టాప్ 29 ఇండియా నుంచి ఒకటే ఉంది, అది కూడా సెకండ్ ప్లేస్లో ఉంది, దట్ ఈస్ పాండిచ్చేరి. అండ్ ఫస్ట్ ప్లేస్లో దిస్ వన్ కజకిస్తాన్ నుంచి న్యూమరో యూనో కంట్రీ టులోసి. ఓకే, ఇది part 1, and remaining things we'll discuss in next part. Right.